ఈ వ్యవహారం ఎంత పెద్దగా ఉందో చూడండి. అంటే డీప్గా ఆలోచిస్తున్నప్పుడు ముఖ్యంగా డిఫెన్స్ రంగానికి చెందిన వాళ్ళు, నిపుణులు ఎన్నెన్ని విషయాలు మాట్లాడుతున్నారు అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు మీకు ఒక చిన్న ప్రశ్న కాదు, చాలా పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఈ నరేంద్ర మోదీ గారు ఉన్నారు కదా, భారతదేశం యొక్క ప్రధానమంత్రి. ఒకవేళ ఈయన రిటైర్ అయిపోయారు అనుకోండి, అంటే నెక్స్ట్ ఎలక్షన్స్, సో ఇందులో బీజేపీ రాలేదు. ఒకవేళ వచ్చినా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా లేరు, అప్పుడు మీరు ఎవరిని సెలెక్ట్ చేస్తారు? సో జనరల్గా అందరూ మాట్లాడేది యూపీ యొక్క మీకు చీఫ్ మినిస్టర్, మీకు యోగి ఆదిత్యనాథ్. కానీ మీరు ఈయన్ని చూసారనుకోండి, ఒక కాషాయం వేసుకొని, మీకు గుండు కొట్టుకొని, మీకు పెద్దగా ఇంగ్లీష్ మాట్లాడగలరా? ఈ డౌట్ కూడా ఉంటుంది. సో జైశంకర్ గారు అన్నారు అనుకోండి, ఈయన ఒక రాజకీయవేత్త కానే కాదు, ఈయన పొలిటికల్ అఫైర్స్లో ఎక్స్పర్ట్. మరి మోదీ గారు తరువాత ఎవరు ఉంటారు? ఎవరు ఈ దేశాన్ని పరిపాలించగలరు? సరే, ఒకవేళ కాంగ్రెస్ వచ్చింది, రాహుల్ గాంధీ గారు ఈ దేశం యొక్క ప్రధానమంత్రి అయ్యారు, ఏమవుతుంది? ఆటోమేటిక్గా యూరోప్, అమెరికా పాలన, సో ఎప్పటిలాగే మీకు 2013కి ముందు ఎలాంటి ఒక సిచ్యువేషన్ ఉండిందో సరిగ్గా అదే ఉంటుంది కదా. సో ఇప్పుడు ఇదే ప్రశ్న మోదీ గారికి వస్తే, అంటే ఇది యుద్ధ నిపుణులు కూర్చొని మాట్లాడుతున్న విషయం చెప్తున్నానండి. మోదీ గారు నా తరువాత ఎవరు? ఒకవేళ వీళ్ళు వస్తే, ఈ విదేశీయులు వస్తే, వీళ్ళు ఈ దేశాన్ని ఏం చేస్తారు? సో ఇప్పుడు వీళ్ళు మాట్లాడేది 2019 మార్చి నెల భారత్ చేసిన ఒక సాహసం, అంటే డిఆర్డిఓ వాళ్ళ సాహసం. ఏమిటి ఇది అంటే మిషన్ శక్తి. మిషన్ శక్తి అంటే ఏంటండి? ఒక యాంటీ శాటిలైట్ మిజైల్ను మనము ఇక్కడ, అంటే ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్స్ నుంచి గగనతలంలోకి మనము పంపించాం. ఒక శాటిలైట్ వెళ్ళింది. ఇది ఎక్కడికి వెళ్ళింది? మైక్రోసాట్ ఆర్ అనబడే ఒక పాత శాటిలైట్ మనదే వెళ్ళి నేరుగా కొట్టింది. అంటే యాంటీ శాటిలైట్ వెపన్ను భారత్ సక్సెస్ఫుల్గా పరీక్షించింది. ఈ ఒక వార్త ఉంది చూసారా, 2019. ఇక్కడ నుంచే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. అంటే మోదీ రష్యా యొక్క ఆలోచనలు, దీన్ని ఇండో రష్యన్ డాక్ట్రైన్ అనొచ్చు. అలాగే అమెరికా, చైనా, పాకిస్తాన్ ఈ గ్రూప్, సో ఈ గ్రూప్ యొక్క ఆలోచన టోటల్గా మారిపోయినట్టుగా చెప్తున్నారు. సో ఎప్పుడైతే యాంటీ శాటిలైట్ వెపన్ను భారత్ వాడిందో ఆటోమేటిక్గా ఈ బిగ్ పవర్స్ అమెరికా, చైనా, రష్యా, భారత్ వీళ్ళ మధ్య ఇంబ్యాలెన్స్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇమీడియట్గా చైనా వైపు నుంచి ఇది చాలా ప్రమాదము కదా, భారత్ ఇలాంటి పని చెయ్యకూడదు, ఎలా మనం అలో చేస్తాము? చైనా అమెరికాను ప్రశ్నించింది, రష్యాను కాదు. అమెరికా కూడా అవును, ఇంత డెబ్రీస్ ఆకాశంలో ఉన్నప్పుడు సడన్గా మీరు 283 కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక శాటిలైట్ను, ఆ శాటిలైట్పై ఇలాంటి దాడి ఎలా చెయ్యగలరు? చెయ్యకూడదు కదా. అమెరికా వాళ్ళు కూడా, అంటే డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ అనండి, యాంటీ శాటిలైట్ వెపన్స్లో భారత్ ఈ దేశాలకు సమానమైపోయింది. ఈ ఒక వార్త వీళ్ళు జీర్ణించుకోలేకపోయారు. సో ఇక్కడ నుంచి మీరు చూసారనుకోండి, చైనాతో మనకు ఒక స్టాండ్ ఆఫ్ లడాక్ వద్ద, తరువాత అమెరికా వాడు పన్నిన కుట్రలు వరుసగా మీరు చూసారనుకోండి. ఇప్పుడు మోదీ గారు, సో మోదీ గారికి ఒక్క వెలుగు వెలిగింది. అంటే మనం ఇప్పుడు బాలాకోట్ దాడులను చేశాము, మన వద్ద బియాండ్ విజువల్ రేంజ్ మిజైల్స్ లేవు, అలాగే 4th జనరేషన్కి పైగా యుద్ధ విమానాలు కనిపించలేదు. కానీ అదే పాకిస్తాన్ అన్నారు అంటే అమెరికా వాడిచ్చిన F-16 విమానాలు ఉన్నాయి. చైనా వాడు ఆల్రెడీ 5th జనరేషన్ విమానాలని మాట్లాడుతున్నాడు. ఇక్కడే పుతిన్ గారితో అతి పెద్ద మీటింగ్. సో మోదీ గారు రష్యా వెళ్ళినప్పుడు, పుతిన్ గారిని కలిసినప్పుడు ఇండో రష్యన్ డాక్ట్రైన్, దీని ప్రకారము రేపు భవిష్యత్తులో మీరు ఉండరు, నేను ఉండను, కానీ దేశాలు ఉంటాయి. అలాంటప్పుడు అమెరికా, చైనా, పాకిస్తాన్ కలిసిపోయి మీ మీద దాడులు చేస్తే మీ వద్ద ఉండే అస్త్రాలు ఏమిటి? ఎంత పెద్ద క్వశ్చన్ చూడండి. ఇప్పుడు మీరు ఒక గుడి కడతారండి, మీరు ఉండరు, నేను ఉండను, కానీ 100 ఏళ్ళు ఆలయం ఉండాలని మనం కోరుకుంటాం కదా.
ప్రజల కోసము. సరిగ్గా మోదీ కూడా ఇదే ఆలోచించారా అంటే రష్యా వద్ద ఎలాంటి ఆయుధాలు ఉన్నాయో భారత్ వద్ద కూడా ఉండాలి. ఈ 2019 నుంచి ఈ వేట అనేది మొదలయ్యింది. అంటే ఇవాళ ఒకవేళ హైపోథెటికలీ స్పీకింగ్ ఒకవైపు అమెరికా, ఇంకొక వైపు చైనా, పాకిస్తాన్ లాంటి దేశాన్ని అడ్డం పెట్టుకొని మన మీద దాడులు చేశారు అనుకోండి, వాళ్ళు ఎలాంటి వెపన్స్ మనపై వాడగలరు, వాళ్ళకి కౌంటర్ అఫెన్సివ్గా మనం ఎలాంటి ఆయుధాలు వాడతాము. ఇప్పుడు అమెరికా వాడు ఒక అణు అస్త్రం అంటే మన దగ్గర కూడా ఉంది కదా, సరేనండి నా అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని వాడతాను, థాడ్ తీసుకొచ్చానంటే మీ దగ్గర S-400 ఉంది కదా, సరే నా దగ్గర చాలా చాలా శక్తివంతమైన మిజైల్స్ పేట్రియాట్ లాంటి మిజైల్స్ ఉన్నాయంటే దానికి బాబు లాంటి బ్రహ్మోస్ మన వద్ద ఉన్నాయి కదా. ఇది ఎలా చెప్తున్నారంటే అసీం మునీర్ ఫోన్ చేసి షాబాజ్ షరీఫ్కి చెప్తున్నాడు, అయ్యా బాబు భారత్ మన మీద బ్రహ్మోస్ వర్షాన్ని కురిపించారు, మన ఎయిర్ బేస్లంతా ధ్వంసం అయ్యాయి. ఫోన్లో చెప్తున్నాడు, రేపు ఫోన్ చేసే అవకాశము కూడా వీళ్ళ ఎవరికి మనము ఇవ్వము. ఎందుకు? భారత్ వైపు చూస్తేనే మనం అయిపోయామని వీళ్ళు భావించాలి. అలాంటి అస్త్రాలు మీ వద్ద ఉండాలి. ఇప్పుడు మనము సూర్య మిజైల్ అని మాట్లాడుతున్నామండి. మీ వద్ద ఉండే అగ్ని మిజైల్స్ కన్నా 3 రెట్లు ఎక్కువ పేలోడ్ని ఇది తీసుకెళ్ళగలదు. ఏకంగా ఇది ఒక ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్. అంటే తలుచుకుంటే న్యూయార్క్ మహానగరం దగ్గరికి వెళ్ళి కొట్టగలదు. ఇదే వీళ్ళ ప్లానా? నేను ఉండను, మోదీ గారు ఉండరు, ఆయన రిటైర్ అయిపోతారు, వయసు అయిపోతుంది, తరువాత వేరే ఎవరో భారతదేశం యొక్క ప్రధానమంత్రిగా వస్తారు. ఒకవేళ వీళ్ళు వస్తే, ఈ విదేశీయులు వచ్చారనుకోండి, దేశాన్ని అప్పచెప్పేస్తారు కదా, అమెరికాకు యూరోప్కి అప్పచెప్పేస్తారు. ఇదే కదా వీళ్ళు వెయిట్ చేస్తున్న వ్యవహారమే, ఇదే కదా. ఆ టైంలో మీ దేశాన్ని ఎవరు రక్షిస్తారు? రక్షించడానికి మీ వద్ద ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి? ప్రపంచములో రష్యా తప్ప వేరే ఎవరి దగ్గర లేని ఆయుధాలు ఇవాళ భారత్లో ఉండాలి. ఇదే మిషన్గా DRDO ప్రతి వారం కూడా ఫైనల్ నెయిల్ ఇన్ ద కాఫిన్ అన్నట్టుగా సూర్య మిజైల్ను కూడా వీళ్ళు సిద్ధము చేసేస్తున్నారు. అంటే మ్యాక్ 24 వేగముతో పాకిస్తాన్ అన్నప్పుడు 1 మినిట్లో ఇది వెళ్ళి పాకిస్తాన్ మీద దాడి చేయగలదు. చైనా అన్నప్పుడు 5 నిమిషాలండి, నేరుగా వెళ్ళి షాంఘాయ్ మహానగరాన్ని ఇది కొట్టగలదు. అలాంటి మిజైల్స్ భారత్లో ఉండాలి, అలాంటి అస్త్రాలు ఉండాలి. ఇవాళ 6th జనరేషన్ ఫైటర్ జెట్స్ కూడా మన దేశంలోకి రావాలి. ఒకవేళ ఇది జరిగితే మిషన్ అకాంప్లిష్డ్. అంటే అమెరికా, చైనా వద్ద ఎంత గొప్ప ఆయుధాలు ఉన్నాయో వాటికన్నా డబల్ రెట్ భారత్ వద్ద ఉన్నాయి. మీరు ఎవరు కూడా మా జోలికి రాకండి. ఇదే మోదీ మిషన్ అని చెప్పి ఇవాళ యుద్ధ నిపుణులు మాట్లాడుతున్నారు. అంటే నేను ఉన్నా లేకపోయినా నా దేశము సురక్షితంగా ఉందా, లేదా విదేశీయులు వచ్చి మళ్ళీ ఎప్పటిలాగే పరిపాలిస్తారా? భారతీయులకు ఒక సరదా ఉంటుంది కదండి, ఫారినర్స్ అంటే ఒక మోజు కదా, వాళ్ళు మనల్ని బెటర్గా చూసుకుంటారు, సో వాళ్ళ రూల్ బాగుంటుంది ఇదని ఆలోచిస్తారు కదా. కానీ ఇవాళ మనం ఏం మాట్లాడుతున్నాం? ఆత్మగౌరవం. మన దేశాన్ని మన వాళ్ళే పాలించాలి, మనల్ని ఎవరూ కూడా ఎదిరించకూడదు. మనల్ని ఛాలెంజ్ చేస్తే అమెరికానే మన మీద యుద్ధము ప్రకటించినా మనము వాడిని చిత్తుగా ఓడించే కెపాసిటీ ఇవాళ భారత్కి ఉండాలి. ఎవరు ఉన్నా లేకపోయినా భారత్ సురక్షితమైన దేశము, ఒక ఇండిపెండెంట్ కంట్రీ. తన ఫారిన్ పాలసీలో ఎవరు మిత్రులు ఎవరు శత్రువులు క్లియర్గా తెలిసి ఉంటుంది. ఇదే ఇండో రష్యన్ డాక్ట్రైన్. రష్యా ఎప్పుడూ కూడా భారత్కి సపోర్ట్గా నిలబడుతుంది. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ మీ దేశంలో క్రియేట్ అయినప్పుడు మోదీ గారు మీకు రిటైర్ అయిపోతే అప్పుడు ఈ దేశంలో పరిస్థితి ఏమిటి? అప్పుడు మనము చెయ్యగలిగింది ఏమిటి? సో ఇదంతా ఇవాళ హై లెవెల్లో డిఫెన్స్ నిపుణులు మాట్లాడుతున్నారు. మరి ఇలాంటి వార్తలు మీరు విన్నారా? విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? దేశం యొక్క భవిష్యత్తు ఇంకొక 50 ఏళ్లలో ఎలా ఉంటుంది ఊహించగలరా? ఊహించగలిగితే కామెంట్స్లో మీ అమూల్యమైన అభిప్రాయాలు రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.